హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఇది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి అనమాట. సో కంపెనీ నేమ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, పిడబ్ల్యూసి అనమాట. సో ఈ కంపెనీ ఏంటి, అసలు ఏమేమి సర్వీసెస్ ఇస్తుంది, ముందు అసలు ఈ కంపెనీ గురించి తెలుసుకొని తర్వాత జాబ్ ఓపెనింగ్ ఏంటో చూద్దాం. అండ్ జాబ్ ఓపెనింగ్ కూడా చూసుకుంటే గైస్, ఇది ఒక డేటా అనలిస్ట్ జాబ్ అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. సో డేటా అనలిస్ట్ జాబ్ కాబట్టి చాలా ట్రెండింగ్ జాబ్ కాబట్టి మీరు మాత్రం మీ ప్రాసెస్ అంతా చూసి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ కంపెనీ గురించి అయితే చూసేద్దాం. సో గైస్, ఇక్కడ చూసుకుంటే పీడబ్ల్యూసి అంటే ఏంటి అంటే ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ అనమాట. అంటే ఏంటి అంటే, సో ఇది ఒక లైక్ సర్వీస్, ప్రొఫెషనల్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. సో ఇది అక్రాస్ ద వరల్డ్ చాలా కంపెనీస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది కూడా ఎలాంటి సర్వీసెస్ ఏంటి అంటే, మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేసేది లైక్ అకౌంటింగ్ సర్వీసెస్, కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనమాట. సో వీటి మూడింటి మీద వీళ్ళు లైక్ కాన్సన్ట్రేట్ చేశారనమాట సర్వీస్ ప్రొవైడింగ్లో. సో ఇది ఇది కూడా చూసుకుంటే వీళ్ళ ఎంప్లాయీస్ ఎవరెవరు అంటే, ఇక్కడ ఇచ్చారు చూడండి, లైక్ డెలాయిట్, ఈవై అండ్ కేపిఎంజీ. సో ఇట్లాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్తో వీళ్ళకి టైఅప్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈరోజు జాబ్ రోల్ కూడా చూసుకుంటే మీకు అకౌంటింగ్ కింద వస్తుంది అనమాట ఆ కేటగిరీ. కాబట్టి కానీ అది డేటా అనలిటిక్స్ అకౌంటింగ్ సర్వీసెస్ బేస్డ్ జాబ్ అనమాట. సో అసలు ఆ జాబ్ రోల్ ఏంటి ఇదంతా డిస్కస్ చేద్దాం. సో కెరియర్ పేజ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, కెరియర్ పేజ్లోకి వచ్చేసాం మనం. ఇప్పుడు కెరియర్ పేజ్లో చూసుకుంటే చూడండి, ఇక్కడ డేటా అనలిటిక్స్ అసోసియేట్ ఉందన్నమాట రోల్. సో ఇది ఒక నాన్ యూఎస్, అంటే మన ఇండియాలోనే వర్క్ ఉండబోతుంది. సో లొకేషన్స్ కూడా ఇచ్చారు చూడండి, వాళ్ళ కింద నీట్గా మెన్షన్ చేశారు. హైదరాబాద్, లైక్ బెంగళూరు అండ్ ముంబై అండ్ ఆల్సో హైదరాబాద్. ఈ 3 లొకేషన్స్కి వీళ్ళ హైరింగ్ అయితే ఉన్నాయి అనమాట డేటా అనలిటిక్స్కి. సో చూడండి, ఇది ఎప్పుడు పోస్ట్ అయింది, ఈరోజే పోస్ట్ అయింది అనమాట. అందుకని నేను చాలా త్వరగా వీడియో చేస్తున్నాను. సో ఈరోజే ఫ్రెష్గా పోస్ట్ అయిన జాబ్ ఇది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డేటా అనలిటిక్స్ మీద, ఎవరికైతే లైక్ కోర్స్ ఎవరైతే చేసి డేటా అనలిటిక్స్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళు ఈరోజు ఫ్రెష్గా పోస్ట్ అయిన జాబ్, దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. పైగా అది ఒక ఫుల్ టైం రోల్, కాంట్రాక్ట్ బేస్డ్ అసలు కానే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి, స్పెషలిజం వచ్చేసరికి డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ. సో డేటా అనలిటిక్స్ అండ్ ఏఐలో స్పెషలైజేషన్ చేసి ఉండాలన్నమాట. అంటే ఏఐ అంటే ఏంటి, ఏఐ ఇంటిగ్రేటెడ్ టూల్ అనమాట, లైక్ పవర్ బిఐ ఇట్లాంటి టూల్స్ అనమాట. సో ఏఐ అంటే మీరు ఇంకా ఏదేదో అనుకోకండి. అండ్ మేనేజ్మెంట్ లెవెల్ వచ్చేసరికి మీరు ఒక ప్రాసెస్ లైక్ అసోసియేట్గా మీరు వర్క్ చేయాలన్నమాట. అంటే అసోసియేట్ డేటా అనలిటిక్స్ అనమాట, మీ డేటా అనలిస్ట్ అనమాట మీ ప్రాపర్ రోల్ వచ్చేసరికి. సో ఏంటి అంటే మీరు ట్యాక్స్ ఆడిటింగ్, లైక్ ఈ ఫైనాన్షియల్ బేస్డ్ డేటాని మీరు బేస్ చేసుకొని వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వడం, వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం, ఇట్లాంటివి చేయాలన్నమాట ఇది. ఎందుకంటే ఇది ఫినాన్స్ లైక్ ట్యాక్స్ సర్వీస్ బేస్డ్ వాటి మీద డేటా అనలిటిక్స్ జాబ్ అనమాట. సో మీకు నేను ఫర్దర్గా మొత్తం చెప్తాను మీకు ఏమేమి కావాలి ఏమేమి అనేది. సో ఇక్కడ చూసుకుంటే లైక్ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. యాజ్ అన్ అసోసియేట్ యూ విల్ వర్క్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ అండ్ ఎక్స్టెన్సివ్ కన్సల్టింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ హెల్పింగ్ అవర్ క్లయింట్స్ టు సాల్వ్ దర్ కాంప్లెక్స్ బిజినెస్ ఇష్యూస్ ఫ్రమ్ స్ట్రాటజీ టు ఎగ్జిక్యూషన్. చూడండి, బిజినెస్ క్లయింట్స్కి అంటే లైక్ వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళ బిజినెస్లో ఏదన్నా లైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా స్ట్రాటజీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీరేంటంటే యాజ్ ఎ డేటా అనలిటిక్స్గా మీరు లైక్ ఆ డేటానంతా మీరు అనలైజ్ చేసి వాళ్ళకి లైక్ పాసిబిలిటీ సక్సెస్ ఎలా జరగచ్చు, లైక్ పాసిబిలిటీస్ ఎలా ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు డేటాని అనలైజ్ చేసి చెప్పాలన్నమాట క్లయింట్స్కి. సో ఇది రోల్, మీకు అర్థమైంది కదా. సో వీటికి జనరల్గా మీకు స్కిల్స్ చూసుకుంటే లైక్ ఎబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. సో న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి కొంచెం ఈగర్గా ఉండాలి, లైక్ కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి. అండ్ క్లయింట్స్కి వాళ్ళ ఏదైతే నీడ్స్ ఉన్నాయో వాళ్ళకి బెస్ట్ క్వాలిటీలో డెలివర్ చేయాలి. సో ఇవన్నీ నార్మల్ అనమాట. అండ్ కమ్యూనికేటింగ్ క్లియర్లీ వెన్ రైటింగ్, స్పీకింగ్. సో మీకు ఇక్కడ డేటా అనలిటిక్స్లో స్టోరీ టెల్లింగ్ అని కూడా ఉంటుంది గైస్. మీరు ఫోర్స్ చేస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ అంటారు అనమాట. ఎందుకంటే మీరు అనలిటిక్స్ అన్నీ చేసిన తర్వాత మీకు స్టోరీ టెల్లింగ్ అని మీరు లైక్ పాయింట్స్ రూపంలో చెప్తారనమాట. సో ఇలా జరుగుతుంది ఇలా అని.
బ్రీఫ్గా పాయింట్స్ ఇచ్చేసి అర్థమయ్యే విధంగా మీరు లైక్ దాన్ని బ్రీఫ్ చేస్తారనమాట లాస్ట్లో కన్క్లూజన్ లాగా. సో అలాగా లైక్ రైటింగ్, స్పీకింగ్ ఆర్ ప్రెజెంటింగ్ టు ద ప్రాజెక్ట్ లైక్ ప్రాజెక్ట్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళకి ఏదైనా లైక్ ఒక పీపీటీ వేసి ప్రజెంట్ చేసేటప్పుడైనా కానీ నీట్గా కమ్యూనికేట్ చేయాలన్నమాట. అండ్ అండర్స్టాండింగ్ ద క్లయింట్ నీడ్ అండ్ ట్రాన్స్లేట్ ఇట్ యూజింగ్ ద టెక్నాలజీస్. సో క్లయింట్ నీడ్ ఏదైతే ఉందో అది తెలుసుకొని వాటిని మీరు టెక్నాలజీ ద్వారా ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పాలన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే జనరల్ స్కిల్స్. సో మస్ట్ హ్యావ్ స్కిల్స్, సో ప్రిఫర్డ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. స్ట్రాంగ్ అనలైటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఏదైనా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అనలైటికల్ స్కిల్స్, సో మీరు అనాలిసిస్ స్కిల్స్ ఇవన్నీ కొంచెం యూనిక్గా స్ట్రాంగ్గా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నాలెడ్జ్ ఆన్ లైక్ ఎస్క్యూఎల్ ఆర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నాలెడ్జ్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎస్క్యూఎల్ అంటేనేమో బ్యాక్ ఎండ్, లైక్ ఇది క్లౌడ్కి రిలేట్ అయ్యి వస్తుంది అనమాట. అండ్ పైథాన్ అనేది పవర్ బిఐ నేర్చుకునే ప్రతి ఒక్కరు నేర్చుకునే ఉంటారు పైథాన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో లైక్ పై చార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. సో అది పోతే ఇంకా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఈటీఎల్ అనమాట. సో ఈటీఎల్ అంటే తెలుసు కదా, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫార్మ్, లోడింగ్. సో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం అండ్ లోడ్ చేయడం. సో ఈ ప్రాసెస్ తెలిసి ఉండాలన్నమాట. ఆర్ డేటా విజువలైజేషన్ టూల్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట మీకు, లైక్ ట్యాబ్లు, పవర్ బిఐ. సో ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. నేను ప్రతి వీడియోలో చెప్తుంది ఎంఎన్సి కంపెనీ అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అండ్ సో మస్ట్ ఉండాలి మీకు. అండ్ గుడ్ టు హ్యావ్ చూడండి ఇక్కడ, అంటే మేబీ ఇవి ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్లు ఇచ్చారు. సో ఇది లైక్ ప్రిఫరబుల్లీ మీకు ఇవి ఉండాలి అని కాదు, ఇవి ఉంటే మంచిది. లేకపోతే ఒకవేళ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత, మీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటే కనుక మీరేం చేస్తారంటే వీటి మీద కొంచెం లైక్ అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి. ఎందుకంటే అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్, అకౌంటింగ్ ఎలా చేస్తారు, ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, సో లైక్ ఏమేమి టూల్స్ వాడి చేస్తారు ఇవన్నీ తెలుసుకోండి. లైక్ టాలీ ఇలాంటి వాటి గురించి తెలుసుకోండి. అండ్ క్లౌడ్ ఎక్స్పీరియన్స్, నేను చెప్పాను కదా ఎస్క్యూఎల్ క్లౌడ్ ఇంటర్లింక్డ్ అని. సో క్లౌడ్ నుంచి డేటా ఎలా తీసుకుంటారు, సో క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఏంటి, సో వీళ్ళు ఎలాంటి ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ యూస్ చేస్తున్నారు, లైక్ ఏ కంపెనీ నుంచి వీళ్ళు సర్వీసెస్ తీసుకున్నారు, ఇట్లాంటివన్నీ తెలుసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సో రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఈ కాన్సెప్ట్స్ మీకు టచ్ అవుతాయి అనమాట. సో రిస్క్ మేనేజ్మెంట్ని ఎలా ట్యాకిల్ చేస్తారు ఇలాగా. సో కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్, సో క్లయింట్ని కన్సల్ట్ చేసే ఎక్స్పీరియన్స్. సో వీటి మీద లైక్ బ్రీఫ్గా మీరు లైక్ ప్రెషర్గా కూడా మీరు చేయొచ్చు అనమాట. సో మీకు ఏంటంటే వీటి మీద కొంచెం అవగాహన ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నారు అంతే. అండ్ ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ చూసుకుంటే చూడండి ఇక్కడ ఇచ్చారు. సో ఏంటి అంటే ఇది లైక్ బీటెక్, బీఈ, ఎంసీఏ ఫ్రమ్ రెప్యూటెడ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అనమాట. సో బీటెక్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, బీఈ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఎవరైతే బీఈ బీటెక్ చేసి, సో ఇక్కడ ఇయర్ కూడా మెన్షన్ చేయలేదు కదా, సో ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇయర్ పర్టికులర్గా మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇది జస్ట్ నాట్ స్పెసిఫికల్లీ రిక్వైర్డ్ అనమాట. సో ఏంటంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా మీరు ఏదన్నా డేటా అనలిటిక్స్లో ఏదన్నా లైక్ ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ, లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, సో వీటిల్లో మీరు ఏదన్నా సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి కానీ ఉంటే అవి మీరు దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే టాప్ ఎంఎన్సీ నుంచి మీరు ఒక సర్టిఫికేషన్ తెచ్చుకున్నారు అంటే మీరు వెల్ క్వాలిఫైడ్ అని చెప్పేసి వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. సో చూడండి ఇక్కడ లైక్ ఆపరేషన్ స్కిల్స్ ఇవన్నీ నేను మీకు నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దాని మీదకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దాంట్లో మీకు ఇవన్నీ అర్థమవుతాయి అనమాట. లైక్ ఇవన్నీ ఏంటంటే డేటా అనలిటిక్స్ సంబంధించినవి, కాకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. లైక్ యాక్సెప్టింగ్ ఫీడ్బ్యాక్ అండ్ యాక్టివ్ లిజనింగ్, అల్గారిథమ్ డెవలప్మెంట్, సో ఆల్ట్రెక్స్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అండ్ అనలిటికల్ రీసెర్చ్, బిగ్ డేటా బిజినెస్. సో ఇవన్నీ అంతా డేటాకి సంబంధించి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది గైస్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఇదంతా. సో దీనికి అప్లై చేసిన తర్వాత ఎలా వస్తుంది, ఏమేమి కాలమ్స్ అడుగుతారు, మీరు ఎలా ఫిల్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో నేను ఇక్కడ అప్లై అనే ఐకాన్ కనబడుతుంది కదా, అప్లై అనే ఐకాన్ నేను క్లిక్ చేసిన తర్వాత సో మీ రెజ్యూమ్ అంటే డైరెక్ట్గా రెజ్యూమ్ ఇచ్చేసండి, లేదంటే మాన్యువల్గా అప్లై చేయండి. ఎందుకంటే మీ రెజ్యూమ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ, నేను చెప్పాను కదా ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉంటేనే లైక్ మీరు కాలమ్స్ని నీట్గా డిజైన్ చేసి ఇస్తేనే అది ఆటోమేటిక్గా మీరు అక్కడ ఉన్న కాలమ్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. లేదంటే మీరు మాన్యువల్గా అప్లై చేయొచ్చు. సో అప్లై మాన్యువల్ అనేది నేనైతే సెలెక్ట్ చేస్తాను. నేనైతే లాగిన్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో చూడండి, డేటా అనలిటిక్స్ అసోసియేట్ హైదరాబాద్, బెంగళూరు అండ్ ముంబై, కోల్కతా, ఈ లాంగ్వేజ్ లైక్ ఈ రీజియన్స్కి వీళ్ళు హైరింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఫస్ట్ మై ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత మై ఎక్స్పీరియన్స్. మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ కాలం ఫిల్ చేస్తారు, లేదంటే ఎన్ఏ పెడతారు. అండ్ చూసుకుంటే అప్లికేషన్ క్వశ్చన్స్ లైక్ అప్లికేషన్ క్వశ్చన్స్ 1 of 2, లైక్ అప్లికేషన్ క్వశ్చన్స్ 2 of 2. సో అప్లికేషన్స్లో లైక్ ఈ జాబ్కి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారనమాట. సో ఆ క్వశ్చన్స్ వీళ్ళు ఏంటంటే 2 pagesగా కేటగరైజ్ చేసి క్వశ్చన్స్ 1, క్వశ్చన్స్ 2 అని ఇచ్చారు. ఆ తర్వాత వాలంటరీ డిస్క్లోజర్స్ అంటే మీరు లైక్ మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట టర్మ్స్ అండ్ లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ అగ్రీ చేసి చెక్ బాక్సెస్లో టిక్ ఇచ్చేసి నెక్స్ట్ ఒకసారి రివ్యూ మీరు ఇచ్చిన డేటా అంతా ఒకసారి రివ్యూ చేసేసి డన్ కొట్టేస్తే అప్లికేషన్ వెళ్ళిపోద్ది అనమాట. గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బై బై.